సంగారెడ్డి పాత బస్టాండ్ బ్రాహ్మణవాడలోని శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ మరియు ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,00,000 తమలపాకుల అర్చన సహిత హనుమాన్ వ్రతంలో స్థానిక మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి పాత బస్టాండ్ బ్రాహ్మణవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో గత 2 సంవత్సరాల నుంచి హనుమత్ వ్రతం 1,00,000 తమలపాకుల అర్చన చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమం కొరకై ఇక్కడి కాలనీ వాసులు కావచ్చు, ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, సమస్త భక్తజనులు కావచ్చు, ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క భక్తురాలు ఇట్టి కార్యక్రమానికి తమ వంతు సహకారం చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ఆంజనేయ స్వామి వారు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇది 3వ సంవత్సరం. ఈ హనుమత్ వ్రతం ఖచ్చితంగా 13 సంవత్సరాలు చేసుకోవాల్సిన వ్రతం కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా జరుపుకుంటామని భక్తులందరూ తెలియజేస్తున్నారు. మరియు వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని మా యొక్క విశ్వాసం. మరి భక్తులందరికీ ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారామచంద్ర భగవానికి జై, పవన సుత హనుమానికి జై. ఈరోజు సంగారెడ్డిలోని మా 3వ వార్డు పరిధిలో ఉన్నటువంటి సట్టి హనుమాన్ మందిరంలో మరి మా శివ పంతులు గారి ఆధ్వర్యంలో, కాలనీ వాసులందరి ఆధ్వర్యంలో, మా బస్తీ వాసులందరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా 1,00,000 తమలపాకుల అర్చన, హనుమంతునికి ఎంతో ఇష్టమైన తమలపాకులు 1,00,000 తమలపాకులతో ఆయన అర్చన చేయడం జరిగింది. మరి ఎంతో ఆనందదాయకమైన విషయం ఇది. 3వ సంవత్సరం ఇట్లా 13 సంవత్సరాలు ఈ వ్రతం చేయదలుచుకొని మా సంకల్పం తీసుకున్న మా శివపంతులు గారికి, మా కాలనీ వాసులందరికీ, దీనికి తన ధన అన్ని రకాలుగా సహకరించినటువంటి హనుమత్ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment.
Please subscribe our channel and press bell icon.